నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగవెల్లటూరులో ఇరు వర్గాల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ నాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే గ్రామంలో పాత టీడీపీ వర్గాన్ని పట్టించుకోకుండా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరబోయే వర్గానికి ప్రాధాన్యత ఇలా ఇస్తారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తడంతో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ నాయుడుపై ఓ వర్గం దాడికి పాల్పడిందంటూ ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. అటు రెండు వర్గాల తోపులాటలో ఎమ్మెల్యే ఆనం కింద పడిపోయారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగవెల్లటూరులో ఇరు వర్గాల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే గ్రామంలో పాత టీడీపీ వర్గాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరబోయే వర్గానికి ప్రాధాన్యత ఎలా ఇస్తారంటూ వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు నరసింహ అందిస్తారు. నరసింహ, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పాత టీడీపీ కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వర్గాల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పరస్పరం కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు, పాత వారిని పక్కన పెడుతున్నారని అంటూ పాత వర్గం, ముఖ్యంగా ప్రధానమైనటువంటి టీడీపీ వర్గం రగిలిపోతూ ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ జరిగినటువంటి సంఘటన కూడా మనం గమనించినట్లయితే రవీంద్ర నాయుడు కొత్తగా వైసీపీలో నుంచి వచ్చేటువంటి కొందరు ఇవాళ ఆ గ్రామంలో రామనారాయణ రెడ్డితో పాటు అక్కడ పార్టీలో చేరేందుకు, అలాగే ఆయనతో కలిసేందుకు కూడా ప్రచారానికి రావడం జరిగింది. అదే క్రమంలో ఆ గ్రామంలో నాగవెల్లటూరు అంటే అక్కడ కేశవ చౌదరి అనేది పాతకాలం నుంచి కూడా ఆయన టీడీపీ వర్గీయుడు, టీడీపీలోనే ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, వీళ్ళకే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కూడా తోపులాట జరిగింది. ఆ తోపులాట జరిగిన అనంతరం ఒకరికొకరు రెచ్చిపోయి కర్రలతో కూడా కొట్టుకున్నారు. అందులోనే కొందరు లక్ష్మీనాయుడు అలాగే ఆయన సోదరులుగా ఉన్నటువంటి సింధునాయుడు వాళ్ళని కూడా నెట్టేసి ఇద్దరు వాగ్వాదం జరిగి పరస్పరం దాడులు పాల్పడ్డారు. దీంట్లో లక్ష్మీనాయుడు పైన కొందరు దాడి చేసినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ ఇరు వర్గాలు ఒక్కసారిగా ఉద్రిక్తతను చోటు చేసుకోవడంతో వాళ్ళని సర్దుబాటు చేసే క్రమంలో మధ్యలోకి వెళ్ళినటువంటి రామనారాయణ రెడ్డిని కూడా అక్కడ పొరపాటున ఆయన కూడా నిలబడిపోయినారు. వెంటనే ఆయన్ని అక్కడ ఉన్నటువంటి సహచర గణాలు కానీ వాళ్ళ పక్కన ఉన్నటువంటి టీడీపీ వర్గాలందరూ కూడా ఎయిర్పోర్ట్ ని సర్దుబాటు చేసి పక్కన పంపించారు. మొత్తంగా దాన్ని గమనించినట్లయితే ఆత్మకూరు నియోజకవర్గంలో పాత టీడీపీ, కొత్త టీడీపీ అన్న దూరంలో ఇరు వర్గాల మధ్య కూడా ఒక విభేదాలు అనేది రోజు రోజుకు ముదురుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ నరసింహులు.